బ్యాక్ టు న్యూస్. నైరుతి రుతుపవనాలను చెల్లాచెదురు చేశాయి. వర్షాలు లేకుండా అందరినీ భయపెట్టాయి. ఒక్క వర్షాలకే కాదు, అవంటే అందరికీ భయమే. చివరకు హెలికాప్టర్లు కూడా గాల్లోకి ఎగరలేవు. వీటి వల్లే ఇవాళ సీఎం కర్నూలు టూర్ కూడా రద్దయింది. ఇంతకీ ఏంటవి? ఎందుకంత భయపడతారు వాటికి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సాధారణంగా వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు రావటం, ఆకాశం మేఘావృతమై ఉండటం సహజం. అయితే క్యుములోనింబస్ అని పిలిచే మేఘాలు ప్రత్యేకమైనవి. సాధారణ మబ్బులతో కలవని క్యుములోనింబస్ మేఘాలు గుంపులు గుంపులుగా ఉంటాయి. నిలువుగా విస్తరించి భారీ పుట్టగొడుగులా ఏర్పడతాయి. వీటిని చూస్తే కింద నుంచి చాలా ఎత్తుగా ఉంటాయి. వాస్తవానికి ఇవి చాలా బలంగా ఉండే మేఘాలు. భూమికి 500 అడుగుల ఎత్తు నుంచి 13,000 అడుగుల ఎత్తు వరకు విస్తరిస్తాయి. అరుదైన సమయాల్లో మాత్రమే 75,000 అడుగుల ఎత్తు కూడా వెళ్తాయి. పైకి వెళ్లే కొద్దీ దట్టంగా ఉంటూ భారీ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. ఒక్కో మేఘం 5 నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. వీటి వల్ల కొన్ని గంటల పాటు భారీ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయి. బలమైన గాలులతో మొత్తం వాతావరణాన్ని ఇవి భయానకంగా మార్చేస్తాయి. భూ వాతావరణంలో అస్థిరత వల్లే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఇవి దట్టంగా విస్తరించి ఉండటంతో వీటిలోకి ఏ విమానమైనా, హెలికాప్టర్ అయినా వెళ్ళిందంటే అంతా గందరగోళమే. ఒక్కసారి సిగ్నల్స్ పనిచేయవు. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. పైలట్లు ఎటు వెళ్తున్నారో అర్థం కాదు. ఎటు వెళ్తే దారి ఉంటుందో కూడా తెలియదు. అసలు ఆకాశంలో ఉన్నారో, కొండల మధ్యలో చిక్కుకున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు ఎటు నుంచి ఏ మెరుపు వచ్చి తగిలినా అంతే సంగతులు. ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోతుంది. మన రాష్ట్రంలో ఈ మేఘాల ప్రభావం చాలా ఎక్కువ. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏర్పడితే వాటి ప్రభావంతో ఈ మేఘాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ మేఘాలు మన రాష్ట్రంపై దట్టంగా ఆవరించున్నాయి. ముఖ్యంగా కోస్తా, రాయలసీమలో వీటి ప్రభావం కనిపిస్తోంది. ఈ మేఘాలు ప్రమాదకరమైనవి కాబట్టే ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా ఇందిరమ్మ బాట పర్యటనను ఒకరోజు వాయిదా వేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సీఎం హెలికాప్టర్ ప్రయాణానికి ఏటీఎస్ అధికారులు అడ్డు చెప్పారు. గతంలో వైఎస్ కూడా వాతావరణం సరిగా లేనప్పుడే చిత్తూరు రచ్చబండ పర్యటనకు వెళ్లడం, హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో మరోసారి అలాంటి విపత్తు జరగకుండా అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే క్యుములోనింబస్ అంటే అందరికీ వణుకు.